హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డీజే డైలీ బ్లాగ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఈ ఈ ఫస్ట్ వీడియో అయితే ఫస్ట్ ఎలా మా ఇంటికి సున్నం ఏ కలర్ ఉన్నింది అనేది అయితే చూపిస్తున్నానండి. ఇంకా హాల్కి అవన్నీ కూడా తీసి బయట పెట్టాను. వంటిళ్ళకంతా కూడా తీసి సున్నం కొడతారని చెప్పంటే ఇంకా ఫస్ట్ రోజు అనమాట. అలా అన్నీ తీసి బయట పెట్టి ఒకేసారి తోమ పెట్టేసుకుందాం అనేసి ఆ విధంగా అయితే తోమడానికి అయితే పెట్టుకున్నా. చూడండి, అలా క్రీమ్ కలర్ ఉన్నింది. అంటే ఎక్కువ మాసిపోతూ, అంటే ఒక కలరు కొట్టాక మొత్తానికి ఒకే కలర్ కొట్టేయాలని చెప్పనేసి మా వారైతే డిసైడ్ అయ్యారు. అందుకు నేనైతే ఉన్నలి ఈ కలరే అన్నాను. వంటింట్లో మాత్రం క్రీమ్ కలర్ ఉన్నింది. ఇంకా ఒకేసారి ఒకే కలర్ ఉన్ని ఏంది మళ్ళీ అని చెప్పి ప్రైమర్ కొట్టాలి, ఇన్ని విధాలుగా చేయాలి, దాన్ని 2-3 సార్లు కొట్టాలి, ఇట్లా అంటే సరే ఇంకా ఆయన ప్రకారమే వదిలేసామన్నమాట. ఇంకా వైట్ అన్నాక ప్యూర్ మొత్తం వైటే ఉండిపోవాలి, ఇంట్లో చూడటానికి అందంగా ఉంటుంది అట్టని చెప్పనేసి అన్నారు. ఇంకా ఆయన ప్రకారమే ఇంకా వైట్ అంతా ఈ విధంగా కొట్టాలనేసని ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ హాల్కి తీసుకొని వచ్చి పెట్టాం. కొన్ని ప్లాస్టిక్ వస్తువులు ఐటమ్స్ అన్నీ కూడా బయట పడేయాల్సి వచ్చిందనమాట. ఏవి కూడా ఉంచుకోలేదు. అదే తిడుతూ ఉన్నారు మా వారు. ఇట్టలు పెట్టుకున్నా పర్వాలేదు, ప్లాస్టిక్ ఎందుకు అన్నారు. అయితే కదండి, ఆ కలర్ వేసున్నామన్నమాట. ఇట్లా షోకేస్ పైన అంతా కూడా, పై ఫ్లోర్కి అంతా కూడా ఇప్పుడు ఇలా అనమాట. ఫస్ట్ అలా ఉన్నింది, ఇప్పుడు ఇలా చేసాము. దీన్ని అయితే చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు వైట్ గోల్డ్ అనమాట. పైన డిజైన్ కూడా ప్యూర్ వైట్ వేయించేసుకున్నాము. ఎలా ఇంకా మరకలు లేకుండా చూసుకోవాల్సిందంతే. ఎందుకో మరి అన్ని కలర్లు చూసి వైట్కు మించింది ఏది లేదన్నట్టు ఇలా అయితే డిసైడ్ అయిపోయి అన్నిటికీ కూడా ఇలా వేసుకున్నాం అనమాట. ఎలా ఉందని కామెంట్ చేయండి. ఇంకా లోపల ర్యాకులకంతా కూడా ఇలా చేసేసుకున్నాను. వైటే అనమాట. అలమార్లకు కూడా ఈ విధంగా అన్నీ చూడండి ఇలా చేసుకున్నాం అనమాట. ఈ పప్పులు ఇవన్నీ కూడా ఇంక అన్నీ తెచ్చి పోసుకోవాలి. ఇంక తర్వాత హాలిడేస్లన్నీ అయినాక అప్పుడైతే వెళ్ళి నీట్గా తెచ్చి నింపుకుందామనేసి క్లీన్ అయితే కడిగేసుకొని ఇలా సెట్ చేసుకున్నాం అన్నమాట. ఒకసారి మీకు అంతా కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఇలా పెట్టానండి. ఎలా ఉంది మా ఇంటి సున్నం పెయింటింగ్ ఇది. ఒకసారి ఫ్రెండ్స్కి, గాయస్కి అందరికీ కూడా, వ్యూవర్స్కి అందరికీ చూపిద్దామనేసి ఇలా అయితే చూపిస్తున్నా. పైన అంతా కూడా అలాగే ఫుల్ వైట్ కొట్టేసుకున్నాము, పెయింట్ సున్నము. బెడ్రూమ్ అంతా కూడా అదే అనమాట. ముందు అలా ఉన్నింది, ఇప్పుడు ఇలా ఉందని చూపిస్తున్నాను. ముందు రోజు వర్షం అలా బాగా పడిందని మొన్నటి వీడియోలో పెట్టాను కదండి. ఇంకా ముందు రోజు ఊరికి వెళ్ళారనమాట, కో-సిస్టర్ వాళ్ళు ఊరికి, మా విలేజ్కి. ఇంకా ఆ రోజు వర్షం గాలికి మా తోటలో మామిడికాయలన్నీ నేలకు పడిపోయాయి. ఇంకా ఏకంగా ఒక టన్నంట పడిపోయింది కాయలు. చూసి వెంటనే మనసు తట్టుకోలేకపోయింది. ఇక చూడండి, చూస్తే ఒక పక్క బాధ వేసింది. ఎందుకంటే ఇంకా ఇదే పంట కోసం మేము 2 ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఇంకా ఒక రైతు బాధ ఎలా ఉంటుందని మీకే తెలిసి ఉంటుంది. 2 ఏళ్ళుగా పంటే లేదు. సరే ఈసారి కాసింది కదా అనుకుంటే వాన వచ్చి ఇలా చేసిందనమాట. ఇంకా అప్పుడప్పుడే కురిసిన వానతో ఎండలు ఇలా చాలా కష్టపడ్డాము. వానకి ఎండకన్నా ఓర్చొచ్చు కానీ వానకు తట్టుకోలేమన్నట్టుగా సామెత అయిపోయింది. కానీ 2 ఏళ్ళుగా సరైన పంట రాలేదు. ఈ ఏడాదైనా వస్తుందని అనుకుంటే ఇంకా ఇలా అయిపోయిందనమాట. ఇంకా చూడండి, ఇంకా మామిడికాయలు తీసుకొచ్చి ఇంకా వృధా చేయలేము కదా ఇంకా కాయల్ని. ఇంకా అక్కడైతే కొన్ని వేసేసారనమాట తూకానికి. ఇంకా అక్కడే ఉంటుంది మండి ఒకటి. ఇంకా ఇంటికి కావాల్సింది కొన్ని కాయలు తీసుకొద్దామని చెప్పి కొన్ని కాయలు అయితే తీసుకొచ్చారు, ఒక 20 కాయలు. ఇంకా 20 కాయల్లో వర్కర్స్కి కొన్ని ఇచ్చేసాము. ఇంకొన్ని అయితే ఏం చేశానంటే ఉప్పు పసుపు కోసి ఇంకా చెక్కుగా లేసులుగా కోసేసి ఉప్పేసి కలిపేస్తున్నాను అనమాట. ఎండలు బాగున్నాయి కదా ఇక్కడ, కత్తిర్లు పెట్టింది కాబట్టి, ఇంకా ఎండలు ఎక్కువ కాబట్టి ఇంకా ఎండకు బాగా ఎండిపోతాయని అలాగే ఎండబెట్టేసి మనం పప్పు మామిడికాయ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. మిక్సీకి అయితే రాళ్ళు ఒక కప్పేసి కొట్టేసి మామిడికాయలను అయితే ఇలాగ చెక్కు తీసి పల్సని లేసులు కోసేసి అలా అయితే వేసి ఎండకు పెడదామని చేస్తున్నానండి. ఇంకా మరుసటి రోజు అయితే ఇంకా అదే చూడండి కలుపుతున్నాను. ఇంకా అంత ప్లాస్టిక్ వాడకూడదని అనేటప్పుడు ఇంకా మనము ఊరగాయలకైతే కొన్ని వస్తువులకైతే వాడుకోవాలి. అందుకని పెద్ద ఒక 5-6 కాయల కోసం అంత పెద్ద బకెట్ అని నవ్వుకోకండి. ఇంకా తప్పలేదన్నమాట. ఆ బకెట్ తప్ప ఇంకేం లేదు. అదేనేమో చూడండి, ముందుగా అనుకోకుండా ఊరికి పనిగా వెళ్ళారనమాట ఆ విలేజ్కి. ఆ రోజే గాలి వాన రావడము, కాయలు తేవడము, ఇలాంటి కాయలతో మేము చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఆవకాయ అయితే తప్పలేదు. ఎప్పుడో ఒకసారి అలా అవుతుంది కానీ ప్రతిసారి ఇలా ఉండదు. ఈసారి ఇలా జరిగిపోయింది మాకు. మంచి కాయలు తెచ్చి ఊరగాయ వేసుకునేసి ఆవకాయలు ఇట్లాంటివంతా కూడా
ఇట్లా జరిగిందనమాట ఈసారి. చూడండి, ఇట్లా మనం పప్పులో మామిడికాయ ఇట్లా వేసుకొని రుద్దుకోవచ్చు. ఎప్పుడైనా కూడా మనము ఆవకాయలాగా తిరగబాతు చేసుకొని మనమైతే ఊరగాయలా కూడా పెట్టుకోవచ్చు కదా అని ఎండబెట్టుకుందామని ఇలా చేశానమాట. ఇంకైతే ఉప్పు పసుపు వేసి చిన్న చిన్న ముక్కలు వేసుకొని చేసుకుందామని చెప్పి ఇంకా కోద్దామనుకుంటే ఆ రోజు నేను కోయకూడదనమాట, కొంచెం ఇంటి తాకకూడదు అనేసి ఇంకా కోసిస్టర్ని పిలిపించి ఇంకా మా అమ్మాయి కాయలైతే బాగా కడిగేసి తుడిచేసిందనమాట మా పెద్దమ్మాయి, మా సిస్టర్ ఇద్దరు కూడా. సరే ఇంకా దాన్ని ఆవకాయలాగా వేసి ఇంకా కొంచెం ఉప్పు పసుపు వేసి చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఎండకి వేసుకొని ఒక్కులు అంటారు కదా అలా చేసుకుంటాము. ఇంకా అన్ని కాయలు వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పని ఇలా అయితే చేసుకున్నామన్నమాట. మాగిపోతే బాగుండదు అంటే వెంటనే పడినాయి కదా కాయలు, అప్పుడే ఏరారు కాబట్టి బాగానే ఉంటుంది. పచ్చడి చేసినా కూడా ఊరగాయలు చేసుకున్నా బాగానే ఉంటుంది అనమాట. ప్రతిదానికి పప్పులోకి అన్నిటికీ వేసుకోవచ్చు ఎండబెట్టనేసి. ఇంకైతే ఇక్కడ చూడండి, ఇంకా ముక్కలను అలా కోసేసిన తర్వాత ఇలా ప్రాసెస్ అయితే చేసాము. ఇంకా నేను కలపలేదులేండి, మా సిస్టర్ కలిపింది. ఇంకా చిన్న బకెట్కి అయితే వేసుకున్నాం అనమాట. ఒక 7-8 కాయలు అనుకోండి, దానికి తగినట్టు కాయలు కొలిచి వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పులోకి ఆయిల్ 2 కప్పులు వేసుకొని 1 కప్పు రాళ్ళు పొని మిక్సీలో కొట్టి నున్నగా వేసేసి తర్వాత పసుపు ఇంకొచ్చి మిరప్పొడి ఆశీర్వాద్ అయితే తీసుకున్నానండి. శనగగింజల నూనె అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఆశీర్వాద్ పొడిని కూడా నేను ఆ కప్పుతో 1-2 వేసాను అనమాట. ఆ విధంగా వేసింది కలిపి మూత పెట్టేసిన తర్వాత 2 days తర్వాత చూస్తే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇంక వీటికన్నిటికీ జాడీలు అయితే తీసానమాట. ఇవి చూడండి, ఇక్కడ నాకైతే ఊరగాయల కోసం అని చెప్పి నేను నా ప్లాస్టిక్ అంతా మా వారు పడేశారనమాట. ఇంకా మనం ఊరగాయలు అవి వేసుకోవాలనుకుంటే ఏం కావాలా ఏమనుకుంటూ ఉంటే నేను ఇంకా బజార్కి వెళ్ళి ఇవైతే ఈ ఐటమ్స్ తెచ్చానండి. ఒకసారి చూడండి, ఇవి అంటే ఏమంటే టైల్స్ కడుక్కోవడానికని తెచ్చానమాట. అక్కడ మనకు హోల్సేల్ అయితే తక్కువ పడుతుంది. ఇవి వచ్చి మనకు 80 రూపాయలు అట్లా పడింది. ఇట్లా 5 వచ్చింది. ఒకటి ఎత్తి సెట్ చేశానమాట. ఒక బ్రష్కి అయితే ఫెవికల్ పూసేసి సెట్ చేసేసాను. ఇట్లా పెట్టేము. తర్వాత ఇది వచ్చి సామాన్లు పాత్రలు కడుక్కోవడానికని ఇవి ఒక 65 రూపీస్ పడింది. బాగా మందంగా బాగుంది. ఇంకైతే ఇవి తెలిసిందే మీకు, ఒళ్ళు రుద్దుకోవడానికని పీసులు అట్లే తెచ్చాను. 50 రూపాయలు అంట డజన్ ఉంది. బాగుంది కలర్స్, చిన్న పట్టుకోవడానికి చేతికి నిండుగా ఉంటుందని చెప్పి ఇదైతే ఒక ప్యాకెట్ తెచ్చాను 50 రూపాయలు. ఇంకా ఇవేమంటారా, ఇవే చూడండి జాడీలు. ఇంకా నాకు ఊరగాయల కోసము సాల్ట్కి ఉప్పు కోసం అని చెప్పి తీసుకొని వచ్చానండి. చాలా బరువుగా బాగుంది చూడండి. ఇదైతే ఎంత ఉంటుంది రేటు చెప్పండి, మీరే చూద్దాము, కామెంట్ చేయండి. నాకైతే నేను దీని మీద అయితే 200 అట్టుందండి. నాకు 140 కట్టిచ్చారు. ఇది జాడీ చూడండి ఎంత బాగుందో, బరువు కూడా ఉంది. ఇంకా పెట్టుమా, ఇదొకటి ఇలాగా ఇదే జతగా ఇంకొకటి కూడా తెచ్చానమాట. చూడండి బాగుంది కదండి, బరువు కూడా బాగా, డిజైన్ కూడా. రేటు కూడా నాకు ఏమో ఎక్కువ అనిపించిందా తక్కువ అనిపించింది నాకైతే తెలియట్లేదు. నాకు ఈ తక్కువ ఎక్కువ అనేది మీరే చెప్పాలి. ఎక్కువ పెట్టుకున్నానా తక్కువ పెట్టుకున్నానా అని. ఇంకా నాకు అవసరానికి లేవు కాబట్టి ఇంకా తెచ్చుకున్నాను. ఈ జాడీ దీన్ని నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇది 2 కలర్లు ఒకటిగా ఉంటే డిజైన్ వేరే ఏమో అనుకున్నాను, కానీ ఒకటే ఉంది అనుకున్నాను. చాలా బాగుందండి, బరువు కూడా. చూడండి సాల్ట్ కోసం అలా తెచ్చుకున్నాను, బరువుగా ఉంది. చూడండి ఇది ఎట్లుందనేది మీరే కామెంట్ చేయండి. ఈ జాడీలు ఒకటి ఒక రకము, ఇంకొకటి ఇంకో రకం అనేది తెచ్చేసాను. ఇది ఒక రకంగా ఉంది కదా, ఇప్పుడు ఇది ఒక రకం ఉందన్నమాట. గట్టిగా పట్టు, నాకు భయం వేస్తుంది ఆడ పగిలిపోతాయేమో అని. చూడండి ఎంత బాగుందో. ఇట్లా ఈ విధంగా అయితే బాగుందండి జాడీ అయితే. రాళ్ళుపు కోసము సాల్ట్కి ఊరగాయలు ఒక నిమ్మకాయ టమాటో మాడి ముక్కలు అవి వేసుకుందామని చెప్పి తెచ్చానమాట. ఎలా ఉండేదని కామెంట్ చేయండి ఈ నా జాడీలు. తర్వాత అయితే ఇవన్నీ కూడా మనము ఫస్ట్ టైం తేవంగానే వాడకూడదంట, బాగా నీళ్ళల్లో నానబెట్టాలంట. ఒక 10 minutes నానబెట్టిన తర్వాత మళ్ళీ తుడిచేసి ఆరబెట్టి తర్వాత వాడుకోవాలని చెప్పి చెప్తున్నారు. అది అలాగే చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే ఈ వాటర్లో వేసి నానబెట్టేస్తాను 10 minutes. ఇప్పుడు ఇవన్నీ వాటర్లో పెట్టి కొంచెంసేపు అయితే పెట్టు. జాగ్రత్తగా పెట్టమ్మా, మా పాప అయితే పెడుతుంది. జాగ్రత్తగా పెట్టమంటుంది, నాకు భయం వేస్తుంది ఎక్కడ పగిలి కొడతానో ఏమో అనేసి. అటు నానబెట్టు 10 minutes పెట్టిన తర్వాత వాడుకుందామని చెప్పి. చూడండి ఎలా ఉందనేది మీరే కామెంట్ చేయాలి. ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ వాడకూడదు, స్టీల్లో ఊరగాయలు పెట్టలేము.
ఇంకా అందుకోసము అల్యూమినియం వాడకూడదు, అందుకని చెప్పి ఇవైతే తెచ్చేసానమాట. జాడీలు, పింగాణి జాడీలు బాగా బరువుగా బాగుందండి, తిరుపతిలో హోల్సేల్ షాప్లో అనమాట. ఇంకా నాకు బయట అంతా ఒక 2 చోట్ల అడిగితే ఒక జాడీని 500 300 అని చెప్పారు. ఇంకా అంత రేట్లో ఎందుకులేండి మనకు అని చెప్పి కొంచెం ఆలోచించి ఒక వారం 10 రోజుల తర్వాత ఇలా బజార్కి వెళ్తే అక్కడ చూస్తే తక్కువ అనిపిస్తే తెచ్చేసానమాట. అసలు ఇది కూడా ఎక్కువ తక్కువ మీరైతే కామెంట్ చేయండి, మీరు ఎంతకు తెచ్చుకున్నారనేది మరి చెప్పాలి మరి.